మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రోజు కాకికి అన్నం పెడుతున్నారా? అయితే మీకు జీవితంలో మిగిలేది ఇదే. కాకి మన నిత్య జీవితంలో ప్రతిరోజు చూసే ఒక సాధారణ పక్షి. కానీ కాకుల గురించి, వాటి తెలివితేటల గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పక్షుల ప్రపంచంలో కాకులను అత్యంత తెలివైన జీవులుగా శాస్త్రవేత్తలు సైతం అంగీకరించారు. ఒక మనిషి ముఖాన్ని చూస్తే అవి ఎప్పటికీ మరిచిపోవు. తమకు హాని చేసిన వారిని, తమకు మేలు చేసిన వారిని అవి స్పష్టంగా గుర్తుపెట్టుకుంటాయి. అలాగే ఏదైనా సమస్య వస్తే వాటిని పరిష్కరించుకోవడంలో, తమకు కావాల్సిన ఆహారాన్ని సంపాదించుకోవడంలో కాకులు చిన్న చిన్న పనిముట్లను కూడా ఉపయోగిస్తాయి. అవి చాలా సంఘీభావంగా జీవిస్తాయి. ఒక కాకికి ఏదైనా ఆపద వస్తే చుట్టుపక్కల ఉన్న కాకులన్నీ ఒక్కసారిగా అక్కడికి చేరుకొని తమ ఐకమత్యాన్ని చాటుకుంటాయి. కాకులు తమలో తాము సమాచారాన్ని మార్చుకోవడంలో కూడా ఎంతో ముందుంటాయి. అందుకే కాకులను చూసి మనుషులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని పెద్దలు చెబుతుంటారు. ఇక మన హిందూ పురాణాలలో, శాస్త్రాలలో కాకికి ఎంతో విశిష్టమైన, పవిత్రమైన స్థానం ఉంది. కాకిని కేవలం ఒక పక్షిగా మాత్రమే కాకుండా దేవతా స్వరూపంగా, పితృదేవతల ప్రతినిధిగా మన పురాణాలు కీర్తించాయి. కాకి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది శనీశ్వరుడు. నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన, కర్మ ఫలదాత అయిన శనిదేవునికి కాకి వాహనంగా ఉంటుంది. అలాగే రామాయణ కాలంలో కాకభుసుండి అనే గొప్ప జ్ఞాని అయిన పక్షి రూపంలో ఉన్న మహాముని గురించి మనం వినే ఉంటాం. ఆయన కాకి రూపంలోనే ఉండి ముల్లూకాలకు సంబంధించిన జ్ఞానాన్ని, రామకథను గరుత్మంతునికి వివరించాడు. కాబట్టి పురాణాల ప్రకారం కాకి ఎంతో పవిత్రమైనది, పూజనీయమైనది. అయితే చాలామంది ప్రతిరోజు కాకులకు అన్నం లేదా ఏదో ఒక ఆహారం పెడుతుంటారు. కొందరు అన్నం పెడితే మరికొందరు బిస్కెట్లు, బ్రెడ్ ముక్కలు లేదా ఏవైనా ధాన్యాలు పెడుతుంటారు. అలా పెడితే మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో కూడా తెలియకుండానే చాలామంది తమ దినచర్యలో భాగంగా కాకులకు ఆహారం పెట్టేస్తూ ఉంటారు. మనకు తెలియని విషయాలు ఎన్నో ఉండొచ్చు. అలా తెలుసుకోకుండా కాకులకు రోజు అన్నం పెట్టవచ్చా? ఒకవేళ అలా తెలియకుండా పెడితే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో, జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో, అసలు కాకికి అన్నం పెట్టడం వల్ల మనకు దక్కేది ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విషయాలు తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కమెంట్స్లో భక్తితో జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, చాలామంది కాకులకు రోజు అన్నం పెడుతుంటారు కదా. అలా పెడితే నిజానికి మంచిదే. అది ఎంతో పుణ్యకార్యం. కాకులకు రోజు అన్నం పెట్టడం వల్ల ఎటువంటి ఘోలాలు జరగవు. పైగా మన ఊహకు కూడా అందని ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు మన జీవితంలో జరుగుతాయి. ముఖ్యంగా అలా కాకులకు ప్రతిరోజు అన్నం పెట్టే ఇంట్లో వారికి అపమృత్యు దోషాలు ఏవైనా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి. అకాల మరణం అనేది కాకులకు అన్నం పెట్టే వారి దరిదాపుల్లోకి కూడా చేరదు. వారి ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యంగా జీవిస్తారు. అంతేకాదు, అలా రోజు కాకులకు అన్నం పెట్టే వారిపై సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. కష్టాలు త్వరగా తీరేపోయే మార్గాలు తెలుస్తాయి. ధనపరమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి నెమ్మదిగా తొలగిపోయి ధనానికి ఎప్పుడూ లోటు రాకుండా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. దారిద్ర్యం అనేది ఆ ఇంటి ఛాయలకు కూడా రాదు. కాకులకు అన్నం పెట్టడం అనేది కేవలం ఒక పక్షికి ఆకలి తీర్చడం మాత్రమే కాదు. అది మన కర్మలను ప్రక్షాళన చేసుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ. మనిషి జీవితం అనేది నవగ్రహాల అధీనంలో ఉంటుంది. అందులో శని భగవానుడి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి దోషాలతో బాధపడేవారు తమ కష్టాలు తీరడానికి ఎన్నో పూజలు, జపాలు చేస్తుంటారు. కానీ అత్యంత సులభమైన, అత్యంత శక్తివంతమైన పరిహారం ఏమిటంటే రోజు కాకులకు అన్నం పెట్టడమే. శనిదేవుని వాహనం కాకి. కాబట్టి కాకికి అన్నం పెడితే సాక్షాత్తు ఆ శనీశ్వరుడికి నైవేద్యం సమర్పించినంత పుణ్యం వస్తుంది. శనిదేవుడు కర్మ ఫలదాత, న్యాయాధికారి.
ఎవరైతే నోరు లేని మూగజీవులకు, ముఖ్యంగా తన వాహనమైన కాకికి కడుపు నిండా ఆహారం పెడతారో వారి పట్ల శనిదేవుడు ఎంతో ప్రసన్నుడవుతాడు. దానివల్ల శనిదోష తీవ్రత తగ్గిపోయి పట్టి పీడిస్తున్న దరిద్రం, అడ్డంకులు, ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం వరిస్తుంది. ఇక పితృదోషాల విషయానికి వస్తే, మన జీవితంలో ఎదుర్కొనే సగానికి పైగా సమస్యలకు కారణం పితృదోషాలే అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. పితృదేవతలు అంటే కీర్తిశేషులైన మన పూర్వీకులు. వారు సంతోషంగా ఉంటేనే మన కుటుంబం అభివృద్ధి చెందుతుంది. పిల్లలకు పెళ్లిళ్ళు కాకపోవడం, సంతానం కలగకపోవడం, ఇంట్లో ఎప్పుడూ అనారోగ్య సమస్యలు రావడం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం వంటివన్నీ పితృదోషాల వల్ల కలిగే దుష్ఫలితాలు. ఈ పితృదోషాలను వదిలించుకోవడానికి ప్రతిరోజు కాకులకు అన్నం పెట్టడం ఒక రామబాణంలాగా పనిచేస్తుంది. మన పూర్వీకులు కాకుల రూపంలో వచ్చి మనం పెట్టే ఆహారాన్ని స్వీకరిస్తారని మన నమ్మకం. వారు ఆ ఆహారాన్ని స్వీకరించి కడుపు నిండా తిని త్రేయించినప్పుడు వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. వారు సంతృప్తి చెంది మనల్ని నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. పితృదేవతల ఆశీస్సులు ఉన్న ఇంట్లో ఎప్పుడూ ఏ లోటు ఉండదు. వంశాభివృద్ధి నిరాటంకంగా జరుగుతుంది. చాలామందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది, కాకులకు ఎలాంటి ఆహారం పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి అని. కాకులకు అన్నం పెట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఉదయం నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఇంట్లో వంట చేసినప్పుడు ఆ వండిన అన్నంలో మొదటి ముద్దను తీసి కాకులకు పెట్టడం మన సనాతన ధర్మంలో వస్తున్న ఒక ఆచారం. దీనినే వైశ్వదేవం లేదా కాకబలి అని కూడా అంటారు. ఇలా వండిన వేడివేడి అన్నాన్ని కాస్త చల్లార్చి ఒక శుభ్రమైన ప్రదేశంలో ఇంటి ప్రహరీ గోడ మీద గాని లేదా మిద్దె మీద గాని పెట్టాలి. అన్నం పెట్టేటప్పుడు అందులో కొద్దిగా నెయ్యి లేదా నల్ల నువ్వులు కలిపి పెడితే దాని విశిష్టత పదింతలు పెరుగుతుంది. నల్ల నువ్వులు శనీశ్వరునికి, పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనవి కాబట్టి నువ్వులు కలిపిన అన్నం కాకులకు పెట్టడం వల్ల జన్మజన్మల పాపాలు హరించిపోతాయి. అలాగే కొందరు మిగిలిపోయిన అన్నం, పాడైపోయిన ఆహారం, నిల్వ ఉన్న పదార్థాలను కాకులకు పెడుతుంటారు. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు. కాకి కూడా ప్రాణం ఉన్న జీవే. పైగా మనం దాన్ని దేవతా స్వరూపంగా, పితృదేవతల రూపంగా భావిస్తున్నాం. కాబట్టి మనం తినడానికి పనికిరాని పాడైపోయిన ఆహారాన్ని ఎప్పుడూ పెట్టకూడదు. ఎల్లప్పుడూ శుభ్రమైన తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే పెట్టాలి. అప్పుడే మనకు పూర్తిస్థాయి పుణ్యఫలం దక్కుతుంది. అలాగే కొంతమంది తాము ఎంగిలి చేసిన ఆహారాన్ని, అంటే తాము తిన్న పళ్ళెంలో మిగిలిపోయిన ఆహారాన్ని తెచ్చేసి కాకులకి పెట్టేస్తూ ఉంటారు. కానీ అలా ఎంగిలి చేసిన ఆహారాన్ని కూడా కాకులకు పెట్టకూడదు. తాజా ఆహారాన్ని మాత్రమే పెట్టాలి. అన్నంతో పాటు వాటికి దాహం తీర్చుకోవడానికి వీలుగా ఒక చిన్న మట్టి పాత్రలో స్వచ్ఛమైన నీటిని కూడా ఉంచడం వల్ల మహాదాన ఫలితం సిద్ధిస్తుంది. ఎండాకాలంలో పక్షులు నీరు దొరక ఎంతో ఇబ్బంది పడుతుంటాయి. అలాంటి సమయంలో వాటి దాహం తీర్చడం ద్వారా కలిగే పుణ్యం ఏ యజ్ఞయాగాదులు చేసినా రాదు. ఈ సృష్టిలో జీవించే ప్రతి ప్రాణికి ఆహారం, నీరు ఎంతో అవసరం. ఆ కనీస అవసరాలను మనం తీర్చగలిగితే ఆ భగవంతుణ్ణి సేవించినట్లే అని గ్రంథాలు చెబుతున్నాయి. మనం నిత్యం కాకులకు అన్నం పెట్టడం వల్ల మన మానసిక స్థితిలో కూడా ఎంతో సకారాత్మక మార్పు వస్తుంది. అన్నం పెట్టే క్రమంలో మనం పక్షుల రాక కోసం ఎదురు చూడడం, అవి వచ్చి ఆబగా తింటుంటే వాటిని చూసి ఆనందించడం అనేది మనలో ఒత్తిడిని తగ్గించి ఒక రకమైన ఆనందాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. స్వార్థంతో నిండిపోయిన ఈ ప్రపంచంలో మన కోసం కాకుండా ఇతరుల కోసం, అందులోనూ నోరు లేని జీవాల కోసం కొంత సమయం కేటాయించడం అనేది మనలో కరుణ, దయ లాంటి సద్గుణాలను పెంపొందిస్తుంది. మనం రోజూ కాకులకు ఆహారం పెడుతూ ఉంటే కొన్నాళ్లకు ఆ కాకులు కూడా మనల్ని గుర్తుపడతాయి. మనం బయటకు రాగానే అవి మన చుట్టూ తిరగడం, అరవడం చేస్తుంటాయి. ఇలా ఒక మూగజీవికి, మనిషికి మధ్య ఏర్పడే ఈ ఆత్మీయ బంధం ఎంతో మధురమైనది. పురాణాల ప్రకారం ఉదయాన్నే ఇంటి ముందుకు వచ్చి కాకి అరిస్తే బంధువులు వస్తారు అని అంటారు. అంటే కాకులు శుభవార్తలను మోసుకొచ్చే దూతలుగా కూడా భావించబడతాయి. ఇంటి ముందుకు వచ్చి కాకి ప్రశాంతంగా కూర్చొని ఆహారం తిని వెళ్తే ఆ ఇంట్లో శాంతి నెలకొంటుంది. అలాగే కాకులకు రోజు ఆహారం పెట్టడం వల్ల మన జాతకంలో రాహుకేతు దోషాలు కూడా చాలా వరకు శమిస్తాయి. రాహువు, కేతువు ఛాయాగ్రహాలు.
పక్షులకు దాన ధర్మాలు చేయడం వల్ల ఈ గ్రహాల అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. దీనివల్ల అనుకోని ఆటంకాలు తొలగిపోయి మనం ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తాం. ముఖ్యంగా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు తమ వృత్తిలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారు క్రమం తప్పకుండా రోజూ ఉదయాన్నే కాకులకు గుప్పెడు ధాన్యం లేదా కొద్దిగా అన్నం పెట్టడం అలవాటు చేసుకుంటే వారి వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో పై అధికారుల నుండి ఒత్తిళ్లు తగ్గి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మీరు ఒక విషయాన్ని గమనిస్తే, మన భారతీయ సంస్కృతిలో అన్నదానానికి మించిన దానం మరొకటి లేదు అని చెబుతారు. అందులోనూ పక్షులకు చేసే అన్నదానం మరింత శ్రేష్టమైనది. ఎందుకంటే మనుషులకు అన్నం పెడితే వాళ్ళు కడుపు నిండిన తర్వాత కూడా ఇంకేదైనా కావాలని అడగవచ్చు, లేదా మనం పెట్టిన భోజనంలో వంకలు కూడా పెట్టవచ్చు. కానీ పక్షులు అలా కాదు. వాటి ఆకలి తీరగానే అవి ఆకాశంలోకి ఎగిరిపోతాయి. వాటి కడుపు నిండినప్పుడు వాటి మనస్సు నుండి వచ్చే ఒక మూగ దీవెన మన జీవితాన్ని ఎంతో ఉన్నత స్థితికి తీసుకువెళుతుంది. అపమృత్యు దోషం గురించి మనం ముందే చెప్పుకున్నాం. ఈ అపమృత్యు భయం అనేది మనిషిని ఎంతో కుంగదీస్తుంది. కాలాలు మారుతున్నాయి, వాతావరణం, జీవనశైలి మారుతున్నాయి, రోడ్లపై ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటివారి తప్పు వల్ల కూడా మన ప్రాణాలకు ముప్పు కలగవచ్చు. ఇలాంటి అదృశ్యమైన ఆపదల నుండి, అనుకోని ప్రమాదాల నుండి మనల్ని కాపాడే కవచంలాగా ఈ కాకులకు అన్నం పెట్టడం అనే పుణ్యకార్యం పనిచేస్తుంది. ఆ పరమేశ్వరుడి దయ మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం గురించి ఎంత చెప్పినా తక్కువే. లక్ష్మీదేవి చంచలమైనది, ఒక దగ్గర స్థిరంగా ఉండదు అని అంటారు. కానీ ఎక్కడైతే ధర్మం, దయ, భూతదయ ఉంటాయో అక్కడ ఆ తల్లి శాశ్వతంగా కొలువై ఉంటుంది. నిత్యం కాకులకు ఆహారం పెట్టే ఇంటిని ఆ తల్లి తన స్వంత ఇల్లుగా భావిస్తుంది. ఆ ఇంట్లో ఉండేవారి కష్టాలను తన కష్టాలుగా భావించి వారికి ఎప్పటికప్పుడు సరైన మార్గదర్శకత్వం లభించేలా చేస్తుంది. మనం ఏదైనా కష్టంలో చిక్కుకున్నప్పుడు, ఇక దారి లేదు అనుకున్నప్పుడు మనకు తెలియని ఏదో ఒక రూపంలో సహాయం అందుతుంది చూసారా? అదంతా మనం గతంలో చేసుకున్న ఇలాంటి పుణ్యకార్యాల వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి ధనానికి ఎప్పుడూ లోటు రాకుండా చేతిలో డబ్బు నిలబడాలి అంటే కాకులకు ఆహారం పెట్టడం ఒక అద్భుతమైన మార్గం. కొందరు కాకి కనిపిస్తే అపశకునమని, అది అరిస్తే ఏదో కీడు జరుగుతుంది అని భయపడుతుంటారు. అది కేవలం అపోహ మాత్రమే. కాకి మనకు ఎన్నో సంకేతాలిస్తుంది. మనకు జరగబోయే మంచి చెడులను ముందుగానే పసిగట్టే శక్తి దానికుంటుంది. కాకి మనకు శత్రువు కాదు, అది మనకు ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన నేస్తం. పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచే ఒక పారిశుధ్య కార్మికుడు. చనిపోయిన చిన్న చిన్న కీటకాలను, వ్యర్థాలను తిని వాతావరణాన్ని కలుషితం కాకుండా కాపాడటంలో కాకుల పాత్ర ఎంతో కీలకం. కాబట్టి పర్యావరణ పరంగా చూసినా, ఆధ్యాత్మిక పరంగా చూసినా కాకులకు ఆహారం పెట్టడం అనేది ఎంతో ఉత్తమమైన పని. ఈ అలవాటును మనం కేవలం ఏదో ఒక లాభం ఆశించి కాకుండా ఒక బాధ్యతగా, ఒక ధర్మంగా స్వీకరించాలి. మన పిల్లలకు కూడా చిన్నప్పటి నుండే ఈ అలవాటును నేర్పించాలి. వారు కూడా తమ చేతులతో కాకులకు, ఇతర పక్షులకు ఆహారం వేయడం నేర్చుకుంటే వారిలో దయ, జాలి వంటి మంచి లక్షణాలు పెంపొందుతాయి. పెద్దయ్యాక వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. రోజులో మన కోసం, మన పనుల కోసం ఎన్నో గంటలు వెచ్చిస్తాం. కానీ ఒక 5 నిమిషాలు కేటాయించి పిడికిడు అన్నం లేదా గింజలు కాకులకు వేయడం వల్ల మన సమయం ఏమీ వృధా కాదు. పైగా మనకు తెలియని అదృష్టం మనల్ని వరిస్తుంది. మన జీవితంలో మిగిలేది మనం కూడబెట్టిన ఆస్తులు, అంతస్తులు కాదు. మనం చేసిన ఇలాంటి పుణ్యకార్యాలే మనతో పాటు వస్తాయి. మన తరువాతి తరాలకు రక్ష కవచంలాగా నిలబడతాయి. కాబట్టి రోజు కాకికి అన్నం పెట్టడం అనే ఈ చిన్న పనిని ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. దీనివల్ల మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. రామాయణంలో కాకికి సంబంధించిన ఒక అద్భుతమైన ఘట్టం మనకు కనిపిస్తుంది. శ్రీరాముడు, సీతాదేవి అరణ్యవాసంలో ఉన్నప్పుడు దేవేంద్రుని కుమారుడైన జయంతుడు సీతాదేవి అందాన్ని చూసి మోహించి ఆమెను పరీక్షించాలనే దుర్బుద్ధితో ఒక కాకి రూపంలో వస్తాడు. సీతాదేవి పూలు కోసుకుంటూ ఉండగా ఆ కాకి రూపంలో ఉన్న జయంతుడు ఆమె పాదాలను తన ముక్కుతో పొడిచి గాయపరుస్తాడు. అది చూసిన శ్రీరాముడు తీవ్ర ఆగ్రహానికి గురై దగ్గరలో ఉన్న ఒక దర్భ గడ్డిపోచను తీసి దానిపై బ్రహ్మాస్త్రం మంత్రించి ఆ కాకిపై వదులుతాడు. ఆ బ్రహ్మాస్త్రం నుండి తప్పించుకోవడానికి ఆ కాకి ముల్లోకాలు తిరుగుతుంది. తన తండ్రి అయిన ఇంద్రుడి దగ్గరికి వెళ్ళినా ఆయన శరణివ్వడు.
బ్రహ్మ, శివుడు కూడా చేతులెత్తేస్తారు. చివరకు ఆ కాకి మళ్ళీ వచ్చి శ్రీరాముని పాదాలపై పడి క్షమించమని వేడుకుంటుంది. శరణు కోరిన వారిని రక్షించే కరుణామయుడైన శ్రీరాముడు ఆ కాకిని క్షమిస్తాడు, కానీ బ్రహ్మాస్త్రం వృధా కాకూడదని దాని ఒక కంటిని మాత్రమే తీసుకుంటాడు. అప్పుడు శ్రీరాముడు ఆ కాకికి ఒక వరం కూడా ఇస్తాడు. ఇకపై భూలోకంలో పితృకార్యాల సమయంలో ప్రజలు సమర్పించే ఆహారం ముందుగా కాకులకు అందుతుంది. కాకులు ఆ ఆహారాన్ని స్వీకరిస్తేనే పితృదేవతలు తృప్తి చెందుతారు అని వరమిస్తాడు. ఈ సంఘటన ద్వారా కూడా కాకికి మన పురాణాలలో, హిందూ ధర్మంలో ఎంతటి ప్రాముఖ్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆనాటి శ్రీరాముని వరం వల్లే ఈనాటికి మనం పితృపక్షాలలో కాకులకు భక్తి శ్రద్ధలతో అన్నం పెడుతున్నాం. అలా అన్నం తినడానికి కాకి వస్తే సాక్షాత్తు మన పూర్వీకులే వచ్చి తిన్నారని ఆనందిస్తాం. ఒకవేళ కాకి రాకపోతే మనం చేసిన కార్యంలో ఏదో లోపం జరిగిందని, పితృదేవతలు కోపంగా ఉన్నారని బాధపడతాం. ఇంతటి విశిష్టత ఉన్న కాకులకు కేవలం పితృకార్యాల సమయంలోనే కాకుండా ప్రతిరోజు ఆహారం పెట్టడం ద్వారా మనకు నిత్యం పితృదేవతల ఆశీర్వాదాలు అందుతూనే ఉంటాయి. అంతేకాకుండా మహాభారతంలోనూ ఇతర పురాణ కథలలోనూ కాకి ప్రస్తావన పదే పదే వస్తుంది. యమధర్మరాజు కూడా కొన్నిసార్లు కాకి రూపంలో వచ్చి మానవుల కర్మలను గమనిస్తాడని కొన్ని ప్రతీతులున్నాయి. కాబట్టి కాకికి పెట్టే ప్రతి మెతుకు నేరుగా దైవానికి సమర్పించిన నైవేద్యంతో సమానమని మనం ప్రగాఢంగా విశ్వసించాలి. అందుకే మిత్రులారా, రోజు కాకికి అన్నం పెడుతున్నారా? అయితే మీకు జీవితంలో మిగిలేది అంతులేని పుణ్యం, తరగని సంపద, అపారమైన మానసిక ప్రశాంతత మాత్రమే. మనం ఎంతో కష్టపడి సంపాదిస్తాం, ఎన్నో కోరికలు తీర్చుకుంటాం. కానీ మన కర్మ ఖాతాలో పుణ్యం అనేది లేకపోతే ఎన్ని సంపదలున్నా ఏదో ఒక రూపంలో మనశ్శాంతి కరువవుతుంది. రోజు అన్నం పెట్టే ఆ చిన్న ప్రక్రియ ద్వారా మనం మన కర్మ ఖాతాను పుణ్యంతో నింపుకుంటున్నాము. ఇతరులకు సహాయం చేయటం, మూగ జీవాలకు ఆహారం పెట్టడం అనేది ఆధ్యాత్మిక సాధనలో ఒక ముఖ్యమైన భాగం. ఇలా కాకులకు రోజు ఆహారం పెట్టడం ద్వారా మనలో ఉన్న అహంకారం తగ్గుతుంది. ప్రకృతిలో మనం కూడా ఒక చిన్న భాగమే అన్న సత్యం బోధపడుతుంది. ఉదయాన్నే లేచి ఒక ముద్ద అన్నం పక్షుల కోసం తీసి పెట్టడం అలవాటుగా మారితే ఆ రోజు మొత్తం ఎంతో ఉత్సాహంగా, సకారాత్మక దృక్పథంతో గడిచిపోతుంది. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు మీకు ఒక కాకి ఎదురైతే అది శుభశకునంగా భావించేవారు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా పచ్చని చెట్ల మీద లేదా నీటి వనరుల దగ్గర కాకులు గుంపులుగా చేరి సంతోషంగా అరుస్తూ ఉంటే అది ఆ ప్రాంతానికి సకల శుభాలను సూచిస్తుంది. వాతావరణంలో రాబోయే మార్పులను, తుఫానులను, వర్షాలను కూడా కాకులు ముందుగానే పసిగట్టి తమ అరుపుల ద్వారా హెచ్చరిస్తాయి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్న కాకులను మనం కేవలం అపశకునపు పక్షులుగా చూడటం మన అజ్ఞానమే అవుతుంది. మన ఇంటికి వచ్చి ప్రతిరోజు మనం పెట్టే ఆహారాన్ని స్వీకరిస్తున్న కాకిని సాక్షాత్తు ఆ భగవంతుని ప్రతిరూపంగానే మనం గౌరవించాలి. చాలామంది పట్టణాల్లో నివసించేవారు మాకు కాకులు కనిపించడం లేదు, అపార్ట్మెంట్ల మీదకు కాకులు రావడం లేదు అని బాధపడుతుంటారు. అలాంటి వారు తమ బాల్కనీలలో ఒక చిన్న గిన్నెలో నీళ్లు, కొన్ని గింజలు పెట్టి చూడండి. క్రమక్రమంగా పక్షులు రావడం మొదలు పెడతాయి. కాకులతో పాటు పిచ్చుకలు, పావురాలు వంటి ఇతర పక్షులు వచ్చినా వాటికి కూడా ఆశ్రయం కల్పించడం గొప్ప విషయమే. పక్షుల కిలకిల రావంతో మీ ఉదయం ప్రారంభమైతే ఆ రోజంతా మీ మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మానసిక ఆందోళనలు, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడే వారికి సైకియాట్రిస్టులు కూడా ప్రకృతితో మమేకమవ్వమని, జంతువులు, పక్షులతో సమయం గడపమని సలహా ఇస్తుంటారు. కాబట్టి ఇది కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాదు, శాస్త్రీయంగా, మానసికంగా కూడా మనిషికి ఎంతో మేలు చేసే అద్భుతమైన ప్రక్రియ. కాకులకు ఆహారం పెట్టడం అనేది ఒక పవిత్రమైన యజ్ఞం లాంటిది. ఈ యజ్ఞంలో ఎవరైనా పాల్గొనవచ్చు. దీనికి ధనిక, పేద అనే తారతమ్యం లేదు. ఒక గుప్పెడు బియ్యం వేసినా చాలు, దాని ఫలితం అనంతంగా ఉంటుంది. కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న పనులే మన జీవిత గతిని మార్చేస్తాయి అనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, ఎవరైతే రోజు కాకులకు అన్నం పెడతారో వారి ఇళ్లల్లో అపమృత్యు దోషాలు ఉంటే ఇట్టే పోతాయి. అకాల మరణం దరి చేరదు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. కష్టాలు త్వరగా తీరే మార్గాలు అవే తెలుస్తాయి. ధనానికి ఎప్పుడూ లోటు రాకుండా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇప్పటికే కాకులకు ఆహారం పెట్టడం అలవాటుగా చేసుకున్నారో వారు దానిని అలాగే కొనసాగించండి. ఎవరైతే ఇంకా ఈ అలవాటును ప్రారంభించలేదో వారు ఈ రోజు నుండే లేదా రేపటి నుండే ఒక గుప్పెడు బియ్యం లేదా కొద్దిగా అన్నం కాకులకు పెట్టడం ప్రారంభించండి. మీ జీవితంలో జరిగే అద్భుతమైన మార్పులను మీరే స్వయంగా చూసి ఆశ్చర్యపోతారు. కష్టాలు, కన్నీళ్లు ప్రతి మనిషి జీవితంలో సహజమే.
కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి, ఆ కష్టాల నుండి బయటపడే మార్గం ఇలాంటి పుణ్యకార్యాల ద్వారానే మనకు లభిస్తుంది. కాబట్టి ఈ సత్యాలను గ్రహించి ప్రతిరోజు మూగజీవాలకు, పక్షులకు, ముఖ్యంగా కాకులకు ఆహారాన్ని అందించండి. మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఇతరులతో పంచుకోండి. వారు కూడా ఈ విషయాలు తెలుసుకుని ఆచరించేలా ప్రోత్సహించండి. మంచి విషయాలను 10 మందికి పంచడం కూడా ఒక గొప్ప పుణ్యకార్యమే. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.